రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఆర్డర్ కాపీలో హైకోర్టులో కీలక అంశాలను ప్రస్తావించింది. కేబినెట్ ఆమోదం లేని లావాదేవీలపై విచారణ జరగాలని ఆదేశించింది. చెల్లింపులతో ఎవరు లబ్ధి పొందారో తెలియాలని పేర్కొంది. హెచ్ఎండిఏ పరిధికి మించి డబ్బు బదిలీ జరిగిందని హైకోర్టు తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ యామిని. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఈ రోజు హైకోర్టులోని కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు అయితే ఇచ్చింది. ముఖ్యంగా క్వాష్ పిటిషన్ కొట్టివేస్తూ కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కి మరొక బిగ్ షాక్ తగిలిందనే చెప్పొచ్చు. అలాగే మరొక పక్క ఏదైతే క్వాష్ పిటిషన్ సంబంధించి ఆర్డర్ కాపీలో కూడా హైకోర్టు కొన్ని కీలకమైన అంశాలను అయితే ప్రస్తావించింది. ముఖ్యంగా ఏదైతే కేబినెట్ లోనే చర్చించకుండా అమౌంట్ సంబంధించి కూడా దానిపై పూర్తి విచారణ చేపట్టాలంటూ కూడా హైకోర్టు చెప్పినట్లు తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఏదైతే ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించకుండా విదేశీ సంస్థకి అమౌంట్ పంపించడం దానిపై కూడా కీలకమైన విచారణ చేపట్టాలంటూ కూడా ఇటు హైకోర్టు అయితే ఆర్డర్ కాపీలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ నిధుల మళ్లింపు అంటే విదేశీ సంస్థకి నిధుల మళ్లింపుకు సంబంధించి హెచ్ఎండిఏ పరిధి కన్నా ఏదైతే దాన్ని అధిగమించి కూడా ఈ అమౌంట్ పంపించినట్లు కూడా హైకోర్టు అయితే గుర్తిస్తుంది. ముఖ్యంగా దీనిపై విచారణ జరుపుతున్నట్టు కూడా ఇప్పటికే ఆర్డర్ కాపీలో అయితే పేర్కొంది. ముఖ్యంగా ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి మొదట 2023లో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అది సక్సెస్ అయిన తర్వాత 2024లోని మరొక ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించేందుకు కూడా ముందుగా అంటే అగ్రిమెంట్ అవ్వగానే వితౌట్ అంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించకుండా కేబినెట్ ఆమోదం లేకుండా డైరెక్ట్ హెచ్ఎండిఏకి సంబంధించిన 55 కోట్లు నిధులు మళ్లించారు. అది కూడా కరెన్సీ కన్వర్ట్ చేసి మళ్లించడంతో కూడా హెచ్ఎండిఏకి అధిక భారం పడింది. ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దీనిపై విచారణ చేపట్టింది. అలాగే మరొక పక్క ఏసీబీ అధికారులు కూడా ఒక ప్రాథమిక ఆధారాలు సేకరించిన తర్వాత ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టును అయితే కేటీఆర్ ఆశ్రయించారు. కేటీఆర్ ఆశ్రయించిన దాన్ని బట్టి కూడా ఏదైతే వాదనలు ముగిసాక ఇటు ప్రభుత్వ తరపు వాదనలు కూడా హైకోర్టు ఏకీభవించి క్యాష్ పిటిషన్ కొట్టివేసింది. ముఖ్యంగా రూల్ ఆఫ్ ది ల్యాండ్ అంటే మొత్తం అందరికీ ఒకే విధంగా వర్తిస్తుందంటూ కూడా ఏదైతే హైకోర్టు చెప్పింది. దీని ప్రకారం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆర్డర్ కాపీలో కూడా దీన్నే కీలకంగా ప్రస్తావించింది. ఇటు కేబినెట్ ఆమోదం చేయకుండా అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేశారు, ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించకుండా అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేశారు అనే దానిపై పూర్తిగా విచారణ జరపాలంటూ కూడా ఇటు హైకోర్టు కూడా ఆర్డర్ కాపీలో కీలకంగా పేర్కొందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ.